నౌ ది సెకండ్ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్ మోడరేట్ రిస్క్ అపెటైట్ ఉన్న ఇన్వెస్టర్స్. నౌ ఇక్కడ మోడరేట్ రిస్క్ అపెటైట్ ఇన్వెస్టర్స్ ఒక ఎలోకేషన్ కంప్లీట్లీ మారిపోతుంది. ఇండెక్స్ లో ఇందాక కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ కి మనం 50% ఎలోకేట్ చేసాం కదా, దాన్ని 30% కి రెడ్యూస్ చేసేస్తున్నాను. కొంచెం ఇక్కడ అగ్రెషన్ పెరుగుతుంది. అండ్ ఇండెక్స్ లో 30% ఏంటంటే 20% ఏమో ఫ్లెక్సీ అండ్ మల్టీ క్యాప్ లోని, అండ్ ఇంకో 20% ఏమో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్స్ ఏవైతే వాటిలో ఎలోకేట్ చేయడం వుడ్ బి బెటర్. అండ్ ఇంకొక 30% ఏదైతే ఉన్నదో స్మాల్ క్యాప్ అక్కడ 20% ఉన్నది కదా, అది ఇప్పుడు 30% ఇంక్రీజ్ అవుతుంది. స్మాల్ క్యాప్ లో 30% ఎలోకేట్ చేయడం వుడ్ బి బెటర్. అండ్ ఇండెక్స్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి ఫండ్ మేనేజర్ ఒక పోర్ట్ఫోలియో స్టైల్ ఇవన్నీ కూడా మార్డాలు ఇవేవి ఉండవు కాబట్టి సేమ్ ఇండెక్స్ ఫండ్స్ అక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిపీట్ చేసుకున్నట్టయితే బెటర్. బట్ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విషయంకి వచ్చేసరికి మాత్రం రిస్క్ అపెటైట్ పెరిగే కొద్దీ ఈవెన్ ఫండ్స్ కూడా మారిపోతుంటాయి. ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఒక స్టైల్ ఆధారంగా ఆ ఫండ్స్ అలా సెలెక్ట్ చేయడానికి అయితే ప్రయత్నించాం. నువ్వు ఇక్కడ మల్టీ క్యాప్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి ఏదైతే ₹20 మనం ఎలోకేట్ చేయాలో కొంచెం అగ్రెషన్ తో మనకి హెచ్ఎస్బిసి మల్టీ క్యాప్ ఫండ్ అయితే కనబడుతుంది. ఈ ఫండ్ యొక్క పారామీటర్స్ ఏవైతే వాటిని ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇంకొక డైవర్సిఫికేషన్ మీరు అడిగినట్టయితే మహీంద్రా మోనోలైఫ్ మల్టీ క్యాప్ ఫండ్ అయితే మనకి కనబడుతుంది. రీసెంట్ టైమ్ లోని ఈ ఎయిమ్స్ యొక్క ఫండ్స్ అయితే బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ ఈ పోర్ట్ఫోలియో యొక్క మార్కెట్ క్యాప్ ఎలోకేషన్ మనం చూసాం అనుకోండి, ట్రూ టు లేబుల్ కనబడుతుంది. చాలా వరకు మనకి మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ లోని మనకి లార్జ్ క్యాప్ లోని ఎలోకేషన్ చాలా ఎక్కువ కనబడుతుంది అన్నమాట. ఇక్కడ కేసులో చూసినట్టయితే 42% లార్జ్ క్యాప్ లో ఎలోకేట్ చేసినట్టయితే ఫండ్ మేనేజర్ 24% మిడ్ క్యాప్ లో ఎలోకేట్ చేశారు అండ్ 29% స్మాల్ క్యాప్ లో ఎలోకేట్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే మనకి వాలటాలిటీ ఎక్కువ ఉన్నా కూడా మార్కెట్ పెరిగినప్పుడు మనకి రిటర్న్ పొటెన్షియల్ అన్నది కూడా పెరుగుతుంది అన్నమాట. సో అందుకని కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ తో కంపేర్ చేసినట్టయితే మోడరేట్ రిస్క్ అపెటైట్ ఉన్న ఇన్వెస్టర్స్ కి ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ లోని సెలక్షన్ అనేది ఫండ్స్ డిఫరెంట్ అయ్యి. నెక్స్ట్ ₹20 ఎలోకేషన్ ఏదైతే ఉన్నదో ఇది లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ లోని ఎలోకేట్ చేయడం వుడ్ బి బెటర్. ఎందుకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్? ఫ్లెక్సీ క్యాప్ లో కూడా మనకి లార్జ్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో, స్మాల్ క్యాప్ లో ఎలోకేట్ చేస్తారు కదా అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. కామన్ గా నేను చూసింది ఏంటంటే పేరుకి ఫ్లెక్సీ క్యాప్ అన్నా కూడా చాలా మంది ఫండ్ మేనేజర్స్ వాళ్ళు 70-80% కూడా లార్జ్ క్యాప్ లోని ఎలోకేట్ చేసేస్తుంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి బుల్ మార్కెట్స్ లోని ఫ్లెక్సీ క్యాప్స్ మీకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో ఏంటంటే 35% మినిమం మిడ్ క్యాప్ లో పెట్టాలని మ్యాండేటరీ రూల్ ఉన్నది. దానివల్ల ఏంటంటే ఇక్కడ అగ్రెషన్ అనేది వస్తుంది అనమాట. వేరే మన ఫ్లెక్సీ క్యాప్ లోని ఒకవేళ ఫండ్ మేనేజర్ కన్సర్వేటివ్ కాల్ తీసుకున్నాడు అనుకోండి, మనం అగ్రెషన్ మిస్ అయిపోయే ఆస్కారం ఉంటుంది కదా. సో మోడరేట్ రిస్క్ అపెటైట్ ఇన్వెస్టర్స్ కి మినిమం ఆ ఎలోకేషన్ ఉంటే బెటర్ అని చెప్పి మనం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ తీసుకున్నాం. ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లోని ఫండ్ మేనేజర్ మ్యాండేటరీగా మినిమం 35% లార్జ్ క్యాప్ లోని, మినిమం 35% మిడ్ క్యాప్ లో పెట్టాలి. ఓకే, మిగిలిన పార్ట్ ఏదైతే ఉన్నదో అది ఫండ్ మేనేజర్ ఒక డిస్క్రిప్షన్, తను ఎక్కడైనా ఎలోకేట్ చేయొచ్చు అన్నమాట. అందుకని లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీని సెలెక్ట్ చేసింది. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో నేను యాక్చువల్లీ ఏఎంసీస్ పరంగా డైవర్సిఫై చేద్దామని అనుకున్నా, కానీ ప్రాబ్లం ఏంటంటే ఫండ్ పరంగా దిస్ ఫండ్ ఈస్ డూయింగ్ గుడ్. సో అందుకని అవాయిడ్ చేయలేకపోయాను. బంధన్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉందో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ కింద అయితే కనబడుతున్నది. కరెంట్లీ 14,780 crores AUM తోని స్టాండర్డ్ డివియేషన్ 15.64 అండ్ షార్ప్ రేషియో 0.57 అండ్ షార్ట్ రేషియో 0.67 అండ్ బీటా 0.95% బీటా మెయింటైన్ చేస్తున్నారు. కరెంట్ పోర్ట్ఫోలియో పీఈ చూసినట్లయితే 24 times పోర్ట్ఫోలియో పీఈ అయితే మనకు కనబడుతుంది. అండ్ ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో ఇంకొక చాయిస్ చూడాలంటే మనకి నిపాన్ విజన్ ఫండ్ అయితే కనబడుతుంది. ఒక టైంలో ఇది లార్జ్ క్యాప్ ఫండ్ కింద ఉండేది అండ్ దాని తర్వాత చాలా సంవత్సరాలు అండర్ పర్ఫార్మ్ చేసిన తర్వాత రీసెంట్ గా వీళ్ళు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో తీసుకొచ్చి న్యూ ఫండ్ మేనేజర్ ఎవరైతే తన చార్ట్స్ తీసుకున్నారో దాని తర్వాత పోర్ట్ఫోలియో స్టార్టెడ్ డూయింగ్ గుడ్ అన్నమాట. కరెంట్లీ ఫండ్ ఒక ఏం చూసినట్లయితే 6,900 crores ఏం అయితే మనకు కనబడుతుంది. 16.97% స్టాండర్డ్ డివియేషన్ అండ్ 0.46 షార్ప్ రేషియో అండ్ 0.56 షార్ట్ రేషియో అండ్ పోర్ట్ఫోలియో పీఈ మనం చూసినట్లయితే 31 times పోర్ట్ఫోలియో పీఈ మల్టిపుల్ అయితే కనబడుతుంది. కరెంట్లీ పోర్ట్ఫోలియో అయితే 97 స్టాక్స్ అయితే మనకి ఎలోకేట్ చేసినట్టుగా ఫండ్ మేనేజర్ అర్థమవుతుంది. మోడరేట్ రిస్క్ అపెటైట్ ఇన్వెస్టర్స్ ఒక ఎలోకేషన్ లోని నెక్స్ట్ 30% ఆఫ్ ద పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్స్ లో ఎలోకేట్ చేయడం వుడ్ బి బెటర్ అనుకున్నాం కదా. నువ్వు ఇక్కడ స్మాల్ క్యాప్స్ విషయంకి వచ్చేసరికి ఒక చేంజ్ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ మనం కన్సర్వేటివ్ కేసులో స్మాల్ క్యాప్స్ లో మనం 3 years అండ్ అబోవ్ ఫండ్స్ ఏవైతే వాటిని మాత్రమే సెలెక్ట్ చేసాం. వెరీస్ ఇక్కడ రీసెంట్ గా చాలా ఫండ్స్ అయితే లాంచ్ అయ్యాయి. కొందరు ఫండ్ మేనేజర్స్ దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్ జాబ్. వాళ్ళు యాక్చువల్లీ పిఎంఎస్ ఇండస్ట్రీలో దే డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అన్నమాట. ఏఎంసీ లైసెన్స్ అయితే వాళ్ళకి రీసెంట్ గా వచ్చాయి. సో నేను 3 years ఫిల్టర్ పెట్టినట్టయితే అలాంటి ఫండ్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయని చెప్పి 1 year ఫిల్టర్ అయితే పెట్టుకున్నాం. లెస్ దాన్ 1 year అవాయిడ్ చేసాం. 1 year ఫిల్టర్ పెట్టినట్టయితే నాకు రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ఆధారంగా మెరే అసెట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉన్నదో చాలా బాగా కనబడుతుంది అన్నమాట. మనకి లోవర్ రిస్క్ తోని మంచి రిటర్న్ అయితే ఫండ్ మేనేజర్ డెలివర్ చేస్తున్నారు. కరెంట్లీ ఏం 3,323 crores అయితే ఉన్నది అండ్ 14.73 స్టాండర్డ్ డివియేషన్ అండ్ 0.28 షార్ట్ రేషియో అండ్ 96% అప్ క్యాప్చర్ రేషియో అండ్ 62% డౌన్ క్యాప్చర్ రేషియో. పోర్ట్ఫోలియో బీటా చేసినట్టు 0.79. కరెంట్లీ ఫండ్ మేనేజర్ లార్జ్ క్యాప్ లో 10%, మిడ్ క్యాప్ లో 11% అండ్ స్మాల్ క్యాప్ లో 72% ఆఫ్ ద పోర్ట్ఫోలియో అయితే ఎలోకేట్ చేశారు. అండ్ పోర్ట్ఫోలియో పీ మల్టిపుల్ చూసినట్టయితే మనకి 32 times అయితే కనబడుతుంది. ఇంకొక డైవర్సిఫికేషన్ ఆప్షన్ మనం చూసినట్టయితే రీసెంట్ టైమ్ లోని ఈ ఫండ్ అయితే చాలా బాగా చేస్తుంది. అండ్ ఏఎంసీ గురించి చాలా మంది వినుండకపోవచ్చు. రాకేష్ జుంజున్వాలా గారి రేర్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉన్నదో దాని యొక్క పోర్ట్ఫోలియో మేనేజ్ చేసి ఉత్పల్ షేట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్టార్ట్ చేసిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అన్నమాట ట్రస్ట్ ఏఎంసీ. ట్రస్ట్ ఏఎంసీ ఒక స్మాల్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉన్నదో
ఉన్నదో రీసెంట్ టైమ్‌లో చూస్తే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. కరెంట్‌లీ వీళ్ళ ఏయూఎం చూసినట్టయితే 1300 క్రోర్స్ ఏయూఎం అయితే ఉన్నది. అండ్ పోర్ట్‌ఫోలియో ఎలోకేషన్ మనం చూసాం అనుకోండి లార్జ్ క్యాప్‌లో జస్ట్ 4% ఎలోకేట్ చేశారు. మిడ్ క్యాప్‌లో 24% ఎలోకేట్ చేశారు. అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో 64% ఆఫ్ ద పోర్ట్‌ఫోలియోని ఎలోకేట్ చేశారు. టోటల్‌గా పోర్ట్‌ఫోలియోలో 70 స్టాక్స్ అయితే ఉన్నాయి. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.